ఆఫ్టర్ 35 ఇయర్స్ మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదంటే 35 ఇయర్స్ తర్వాత మీ నిజమైనటువంటి లక్ష్యాలు సాధించాలంటే మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ అనేటువంటిది ఏం చెప్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో అయితే ఆఫ్టర్ 35 ఇయర్స్ సక్సెస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు అసలు మీ సక్సెస్ ఎలా వెళితే మీకు సక్సెస్ అవుతుందని తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇప్పటి వరకు కూడా మనం చేసినటువంటి అనేకమైనటువంటి వీడియోలలో ఇది ఒక అడ్వెంచరస్ వీడియో అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనం మాట్లాడుకోపోయేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేటువంటిది ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. మీరు ఎప్పుడైనా గమనించండి, కొంతమంది 35 ఇయర్స్ దాటిన తర్వాత లేదంటే 35 ఇయర్స్ దాటిన తర్వాత సడన్ గ్రోత్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఎవ్వరు కళ్ళ ముందు చూస్తుండగానే మంచి గ్రోత్కి వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది ఏవైతే డబ్బులు ఉన్నాయో మొత్తం పోగొట్టుకుంటారండి. సో అది ఏంటి అనేటువంటిది చాలామందికి అర్థం కాదండి. సో దాన్ని తెలియజేసేదే ఈ నెంబర్ అనమాట. ఆ నెంబర్ ఏదో కాదండి, దాన్ని మెచ్యూరిటీ నెంబర్ అంటాము, లేదంటే డెస్టినీ ఫుల్ఫిల్మెంట్ నెంబర్ అంటారు అనమాట. చూడండి, మెచ్యూరిటీ నెంబర్లోనే ఉంది మీరు యొక్క మెచ్యూరిటీ ఏ లెవెల్లో ఉంటే మీరు సక్సెస్ అవుతారు అనేటువంటిది, ఏ విధంగా సక్సెస్ అవ్వాలి ఏంటి అనేటువంటి తెలియజేసేటువంటి నెంబర్ ఇది. సో మీకు తెలుగులో అసలు ఈ వీడియోస్ అంటే ఈ వీటికి సంబంధించిన మీద తెలుగులో మీరు ఎవ్వరు కూడా వీడియోస్ చేయలేదండి. నేనే ఫస్ట్ పర్సన్ని దీంట్లో వీడియోస్ చేయడం. కాబట్టి దీనికంటే ముందు మనం సక్సెస్ నెంబర్ అంటే ఏంటి, సోలార్జీ నెంబర్ అంటే ఏంటి, సొల్యూషన్ నెంబర్ అంటే ఏంటి, ఇటువంటి అనేకమైనటువంటి డిఫరెంట్ నెంబర్స్ ఏంటి, మెథడ్స్ ఏంటి, అన్నిటి మీద మనం వీడియో చేసాము. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అనేటువంటి చూసేటువంటి ఆ వీడియోలు మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో కనుక మీరు చూసినట్టయితే, నా పేరు వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ మెథడ్స్, ప్రొనాలజిస్ట్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మెచ్యూరిటీ నెంబర్ అంటారండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నెంబర్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నెంబర్. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీ మెచ్యూరిటీ నెంబర్ ఏంటి అనేటువంటి కింద మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ మెచ్యూరిటీ నెంబర్ మీద కొంత రీసెర్చ్ చేస్తాను. అసలు ఎక్కువ ఎవరు ఈ మెచ్యూరిటీ నెంబర్ చూస్తారనేటువంటి దాని గురించి నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ గురించి అడుగుతున్నారు. సో మీ డేట్ ఆఫ్ బర్త్ కింద నాకు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీ కాంబినేషన్ ఏంటనేటువంటి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చాలా మంది నేను రిప్లై ఇచ్చే కామెంట్ చూసుకొని మీకు కూడా ఇస్తాను అనమాట. సో ఇప్పుడు అసలు ఈ మెచ్యూరిటీ నెంబర్ అనేటువంటిది ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటి దాని గురించి చెప్తానండి. దీంట్లో మనకి ఫస్ట్ మెచ్యూరిటీ నెంబర్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి అని మనం అనుకుంటే కనుక, సో ఇంకెందుకు మెచ్యూరిటీ నెంబర్ మనం తెలుసుకోవాలంటే కనుక మనం ఫస్ట్ మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామండి. సో మెచ్యూరిటీ నెంబర్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఫస్ట్గా 2 విషయాలు మనకి క్యాలిక్యులేషన్ చేయడం రావాలండి. నెంబర్ 1 వచ్చేసి మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోతాం మనం. ఫస్ట్ వచ్చేసి మెచ్యూరిటీ నెంబర్ అంటే మనకి మన డెస్టినీ నెంబర్ ప్లస్ ఎక్స్ప్రెషన్ నెంబర్ అనమాట. సో ఈ డెస్టినీ నెంబర్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఎలా క్యాలిక్యులేట్ చేయాలని, అలానే ఈ ఎక్స్ప్రెషన్ నెంబర్ గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఎలా చేయాలని చెప్పి. జస్ట్ సింపుల్గా డెస్టినీ నెంబర్ క్యాలిక్యులేషన్ బై వివేక్ చంద్ర అని టైప్ చేయండి, ఎక్స్ప్రెషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ బై వివేక్ చంద్ర అని టైప్ చేయండి, మీకు ఆ వీడియో వచ్చేస్తుంది. ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూస్తే మీకు ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో తెలిసింది. మీకు ఒక నేను ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అది ఎట్లా చేయాలి ఏంటనేటువంటిది నేను చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రవికుమార్ తోట అనేటువంటి పేరు తీసుకున్నామండి. సో ఇతనికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11/9/1990 అనుకున్నామండి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి మెచ్యూరిటీ నెంబర్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మెచ్యూరిటీ నెంబర్ ఈక్వల్ టు మన డెస్టినీ నెంబర్ చెప్పాం కదండి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్ వచ్చేసి 3 అవుతుందండి. సో ఈ రవికుమార్ అనేటువంటి తోట అనేటువంటి నేమ్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి మనకి మెచ్యూరిటీ నెంబర్ వచ్చేసి 7 వస్తుందండి. అంటే 7 + 3 = 10. కాబట్టి మనందరికీ తెలిసిందే కాంపౌండ్ నెంబర్ని సింగిల్ డిజిట్లోకి మార్చుకోవాలి కాబట్టి 1 + 0 = 1 అనమాట. సో ఇతనికి సంబంధించినటువంటి మెచ్యూరిటీ నెంబర్ 1. సో మెచ్యూరిటీ నెంబర్ 1 నుంచి 9 వరకు డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అలానే మెచ్యూరిటీ నెంబర్ మాస్టర్ నెంబర్స్ ఉంటాయండి. మాస్టర్ నెంబర్ 11, మాస్టర్ నెంబర్ 22, మాస్టర్ నెంబర్ 33. వీటన్నిటి గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతానండి. ఖచ్చితంగా కూడా మీరు వీడియో చూడండి. చూసి ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత మీరు ఎట్లా ఉండాలనేటువంటిది మీరు డిసైడ్ చేసుకోండి. ఇక ఇప్పుడు మనం చూసుకుందామండి.
ఇక్కడ కనుక మీకు మాస్టర్ నెంబర్స్ అనేటువంటి 11, 22, 33 వచ్చినాయి అనుకోండి. సో 11 వచ్చింది కాబట్టి 1+1 = 2 అని వేసారు అనుకోండి, మీరు పప్పులో కాలేసినట్టేనండి. ఇది తప్పు. కాబట్టి మీరు ఈ మాస్టర్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వీటిని అట్లానే ఉంచాలి. ఇక్కడ రిజల్ట్ వస్తే ఇక్కడ పొరపాటున ఇక్కడ మీకు కనుక 11 నెంబర్ వచ్చింది అనుకోండి, దాన్ని అట్లానే ఉంచేయండి, దాన్ని కదిలించద్దు. సో ఇప్పుడు మనకి మాస్టర్ నెంబర్ అనేటువంటిది 1 నుంచి 9 వరకు, అట్లానే ఏవైతే ఈ మాస్టర్ నెంబర్లు ఉన్నాయో వాటికి ఎట్లా ఉంటుంది మెచ్యూరిటీ నెంబర్ అనేటువంటి దాని గురించి మనం ఫస్ట్ తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దామండి. సో ఫ్రెండ్స్, నా వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని, వీడియోకి లైక్ చేయండి, కింద కామెంట్లు తెలియజేయండి. ఎందుకంటే ఇటువంటి ఏవైతే ఈ నెంబర్స్ ఈ మెథడ్స్ ఉన్నాయో మీకు ఎవరు చెప్పరండి. కాబట్టి మీరు చూసుకొని తెలుగులో నేనే చెప్తుంది వీటన్నిటి గురించి. కాబట్టి ఇటువంటి హిడెన్ సీక్రెట్ నెంబర్స్ అలానే హిడెన్ టెక్నిక్స్ అన్నీ మీకు తెలియాలంటే నాకు కొంత సపోర్ట్ కావాలి కదా. నేను అందుకే అడిగేది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కింద కామెంట్ పెట్టండి, నాకు బూస్టప్ వచ్చింది అనమాట. ఇంక ఇటువంటి కొత్త టాపిక్స్ ఇంతవరకు నేను ప్రామిస్ చేస్తున్నానండి, రాబోయేటువంటి రోజుల్లో ఇంతవరకు ఏ న్యూమరాలజిస్టు కూడా చెయ్యనటువంటి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. ఇప్పటికి మన ఛానల్ అట్లాంటి వీడియోలే ఉంటాయి, ఎవరు చేయనటువంటివి. ఇక నుంచి మనకు అడ్వాన్స్డ్ మెథడ్స్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇక మనకి ఇప్పుడు ఎవరైనా సరే అడ్వాన్స్డ్ మెథడ్స్లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్న, వేదిక్ సిగ్నేచరు, యాస్ట్రో మొబైల్ నెంబరు, ఇవన్నీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మనం మెచ్యూరిటీ నెంబర్ ఒక్కొక్క దాని గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మెచ్యూరిటీ నెంబర్ 1 అండి, దీన్ని సెల్ఫ్ లీడర్ నెంబర్ అంటారు. అంటే ఆఫ్టర్ ఏజ్ 35-40 తర్వాత మీరు ఇండిపెండెంట్ థింకర్గా అవుతారు. అంటే ఆ ముందల వరకు మీరు డిపెండెంట్గా ఉన్నా సరే ఇండిపెండెంట్గా ఆలోచించేటువంటి విధానంలోకి వస్తారు. అలానే మీ ఓన్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ ఓన్ డైరెక్షన్లోకి వెళ్ళాలని కోరుకుంటారండి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే లీడర్షిప్ రోల్స్ తీసుకోండి, బిజినెస్ మొదలు పెట్టుకోండి, సోలో వెంచర్ టైప్గా వెళ్ళండి. అర్థమైందా? సో ఈ విధంగా మీరు కనుక ఉంటే కనుక మీ లైఫ్ అనేటువంటిది పాజిటివ్గా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుందండి. అంటే లీడర్షిప్ అంటే అన్నాళ్ళు మీకు ఏదైనా ఒక జాబ్ చేసేటప్పుడు మీకు టీమ్ లీడర్గా పోస్ట్ వస్తుంటే మీరు భయపడి ఆగిపోతున్నా సరే, మీరు ఇక 35-40 ఇయర్స్ తర్వాత అలా చేయకండి. టీమ్ లీడర్ పోస్టులు కానివ్వండి, బిజినెస్ చిన్న ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆ విధంగా మీరు ట్రైల్ అనేటువంటిది లైఫ్లో వేయండి, పాజిటివ్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇక మెచ్యూరిటీ నెంబర్ 2 అండి, మెచ్యూరిటీ నెంబర్ 2ని మనం హార్మోనైజర్ నెంబర్ అంటాం. అంటే వీళ్ళు ప్రేమని, పేషెన్సీని, ఎమోషనల్గా స్టెబిలిటీని కోరుకుంటారండి. రిలేషన్షిప్లో బాగా మెచ్యూరిటీ అవుతారు. అప్పటి వరకు కూడా భార్యని సరిగ్గా అవగాహన చేసుకోకపోయినా, భర్తని సరిగ్గా అవగాహన చేసుకోకపోయినా, అత్త మామల్ని సరిగ్గా చూసేటువంటి మెంటాలిటీ లేకపోయినా సడన్గా ఒక్కోసారి కొంతమంది సడన్గా చేంజ్ అయిపోయి కుటుంబం మీద ఎక్కువ ప్రేమని, కుటుంబాన్ని బాగా చూసుకునేటువంటి నేచర్కి వస్తారు కదా. ఆ నేచర్ ఈ మెచ్యూరిటీ నెంబర్ 2 వల్ల వస్తుందండి. కాబట్టి ఈ మెచ్యూరిటీ నెంబర్ అనేటువంటిది, ఈ 2 అనేటువంటిది రిలేషన్షిప్ని బాగా అంటే బాగా ఇది చేస్తుంది. అలానే మీరు డిప్లొమసీగా ఉండండి, హీలింగ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయండి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, హీలింగ్ టెక్నిక్స్ నేర్చుకోండి. అలానే కౌన్సిలింగ్ ప్రొఫెషన్ వైపు మీరు అడుగులు వేయండి. ఖచ్చితంగా ఇలా వేశారంటే ఖచ్చితంగా మీ లైఫ్ అనేటటువంటిది రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, చిన్న విషయం చెప్తా. ఎగ్జాంపుల్, KFC స్టార్ట్ చేసిన ఆయన ఏ ఏజ్లో స్టార్ట్ చేశాడు చెప్పండి? 75 ఇయర్స్ ఏజ్లో ఆయన స్టార్ట్ చేశాడు. ఎందుకు అప్పటి వరకు ఆయన స్టార్ట్ చేయలేకపోయాడు? ఎందుకంటే ఆయన యొక్క మెచ్యూరిటీ నెంబర్ అనేటువంటిది ఆయన యాక్టివేషన్ చేసుకోలేకపోయాడండి. ఈ నెంబర్స్ అనేటువంటి నేను చెప్తున్నా, ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్స్ని మనం యాక్టివేషన్ చేసుకోవాలి. కొంతమందికి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి, కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళు చేసేటువంటి కొన్ని తప్పులు పొరపాట్ల వల్ల అవి డీయాక్టివేషన్ స్టేజ్లోనే ఉంటాయి. సో మన దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్కి చిన్న రెమెడీస్ ద్వారా మనం వాటిని యాక్టివేషన్ ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాము. మీరు రెమెడీస్ అనేసరికి భయపడమాకండి, ఏయో రంగురాళ్ళు పెట్టుకోవాలని చెప్తాను, లేదంటే నేను పూజలు, వ్రతాలు, హోమాలు, నోములు ఇలా చెప్తాను, భయపడకండి. రూపాయి ఖర్చు లేనటువంటి రెమెడీస్ అవన్నీ కూడా, రూపాయి కూడా ఖర్చు ఉండదండి. సో అటువంటి రెమెడీస్ నేను చెప్తాను అనమాట. వన్స్ నా దగ్గరికి వచ్చే డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. సో వాటిలో నేను జనాల్ని భయభ్రాంతుల్లో గురి చేసి లేదంటే ఇది చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి చిన్న రెమెడీస్తో మనం తెలుసుకోవచ్చు. నా క్లయింట్స్ అందరికీ తెలుసు ఈ విషయం. ఇక నెక్స్ట్ మీకు సంబంధించిన మెచ్యూరిటీ నెంబర్ 3 అండి. మెచ్యూరిటీ నెంబర్ 3ని క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ నెంబర్ అంటారు. అంటే
మీలో ఉన్నటువంటి లోపల దాగున్నటువంటి చేసుకున్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఎక్స్ప్రెస్ అవుతుందండి. అది మీ రైటింగ్లో కానివ్వండి, యాక్టింగ్లో కానివ్వండి, టీచింగ్లో కానివ్వండి. మీరు అప్పటి వరకు కూడా గంభీరంగా అంటే బాగా స్ట్రిక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా తర్వాత 40 ఇయర్స్ తర్వాత మంచి జాయ్ఫుల్ కావటం, యూత్ఫుల్ ఎనర్జీ, అంటే అప్పటి వరకు కూడా నిదానంగా ఉన్న వాళ్ళు కూడా మంచి ఎక్సైట్మెంట్తో మంచి యూత్ఫుల్ ఆలోచనలుగా వస్తారండి. మనకు సినిమా డైలాగ్ ఉంటుంది ఇక్కడ, ముసలోడే కానీ మహానుభావుడు, ఇప్పుడే అలా ఉన్నాడంటే అప్పుడు ఎలా ఉండేవాడు అంటారు చూసారా, ఆ ఆలోచనలోకి ఆ మెంటాలిటీలోకి వస్తారండి. సో మీరు ఏం చేయాలంటే చైల్డ్ లైక్ స్పిరిట్లు ఆ వయసులో మీకు సంబంధించిన చైల్డ్ లైక్ స్పిరిట్ అనేటువంటిది బయటపడుతుందండి. దానికి అనుగుణంగా మీ లైఫ్ అనేటువంటిది స్టెప్స్ తీసుకోండి అనమాట. ఇక నెక్స్ట్ మెచ్యూరిటీ నెంబర్ 4ని ఫౌండేషన్ బిల్డర్ నెంబర్ అంటారండి. లైఫ్లో అప్పటి వరకు కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి లైఫ్, ఇష్టం వచ్చినట్టు ఉన్నటువంటి లైఫ్కి ఒక మంచి స్ట్రక్చర్, ఒక మంచి సెక్యూరిటీ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారండి. పక్కాగా సెటిల్ అవుతారండి. హౌస్, బిజినెస్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ప్రతి ఒక్కటి కూడా లైఫ్లోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. అలానే వీళ్ళకి అనిపిస్తుంటుందండి 35 అయిన తర్వాత నౌ ఐఆమ్ బిల్డింగ్ అన్ ఎంపైర్, లేదంటే నౌ ఐఆమ్ బిల్డింగ్ సంథింగ్ పర్మనెంట్, నేను ఏదో సాధించబోతున్నాను అనేటువంటిది పక్కాగా వీళ్ళకి కలిగిద్దండి. సో ఆ కల్పించేటువంటి నెంబరే మెచ్యూరిటీ నెంబర్ 4 అనమాట. ఇక మెచ్యూరిటీ నెంబర్ 5 అండి, దాన్ని ఫ్రీ సోల్ నెంబర్ అంటారు. అంటే మీరు 40s తర్వాత అండి అడ్వెంచరస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు దాకా ఉన్న మీరు యొక్క ఎనర్జీ ఒకలాగా ఉంటుంది, తర్వాత వెళ్ళేటువంటి ఎనర్జీ ఇంకొకలాగా ఉంటుందండి. కొత్త ట్రావెల్స్ చేయాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని, అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ అనేటువంటి మీ లైఫ్లోకి వస్తూ ఉంటాయండి. వీళ్ళు మంచి ఎలా చెప్పాలంటే కాన్సన్ట్రేటివ్ లైఫ్లో నుంచి ఫ్రీ ఫ్లో ఎనర్జీ ఉండేటువంటి విజనరీ లైఫ్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇక మెచ్యూరిటీ నెంబర్ 6 అండి. మెచ్యూరిటీ నెంబర్ 6ని దీన్ని క్యారీ గివర్ నెంబర్ అంటారు. అంటే మీరు ఫ్యామిలీ, కమ్యూనిటీ కోసం ఎక్కువగా సేవ చేసేటువంటి వ్యక్తిగా, వాళ్ళ పైన ఎక్కువగా ప్రేమాభిమానాలు అనేటువంటి కురిపించేటువంటి వ్యక్తిగా మారతారండి. పేరెంటింగ్లో, టీచింగ్లో, హీలింగ్లో బాగా అట్రాక్ట్ అవుతారు, జనాల్ని బాగా అట్రాక్ట్ చేస్తారు. సో మీరు అటువంటి విధంగా మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీలో లవ్, రెస్పాన్సిబిలిటీ రెండు మిక్స్ అయ్యిందండి. అప్పటి వరకు లవ్వే ఉండి రెస్పాన్సిబిలిటీ లేకపోయినా, లేదా అప్పటి వరకు రెస్పాన్సిబిలిటీ ఉండి లవ్ లేకపోయినా, నెక్స్ట్ 40 ఇయర్స్ 35 to 40 ఇయర్స్ తర్వాత రెండు మిక్స్ అయిపోతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ మెచ్యూరిటీ నెంబర్ 7 అండి, దాన్ని ఇన్నర్ సీకర్ నెంబర్ అంటారు. ఇది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి స్పిరిచువల్ అవేకనింగ్ నెంబర్ అనమాట. అప్పుడు వరకు కూడా స్పిరిచువాలిటీకి సంబంధం లేనటువంటి చాలామంది కూడా స్పిరిచువల్లోకి వెళ్తూ ఉంటారు. ఎలా చెప్పాలంటే నేను కష్టపడితేనే ఫలితం వచ్చింది, దానికి వేరే వాళ్ళ అంటే దేవుడు ఏంటి, వాళ్ళు ఏంటి, నేను కష్టపడ్డాను నాకు ఫలితం వచ్చింది అనేటువంటి చాలామంది కూడా మెచ్యూరిటీ నెంబర్ 7 యాక్టివేషన్తో 35 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ వాళ్ళ మెంటాలిటీ అనేటువంటి స్పిరిచువల్ వైపుగా, అలానే మనకు సంబంధించినటువంటి వేదాల వైపు, లేదంటే సంబంధించిన సంస్కృతి వైపు, అటువైపు వెళ్ళిపోయింది అనమాట. అలానే వీళ్ళు మెడిటేషను, స్పిరిచువాలిటీ, డీప్ సెల్ఫ్ ఇన్నర్నెస్, సెల్ఫ్ వర్కింగ్ చేయడంలో బాగా స్టార్ట్ చేస్తారండి. బయట వ్యూ కన్నా సరే ప్రపంచాన్ని తమదైనటువంటి ఇన్నర్ వ్యూ, అంటే మనం సూక్ష్మ శరీరము, స్థూల శరీరం అని మాట్లాడుతుంటారు. సూక్ష్మ శరీరం అంటే మనలో ఉన్నటువంటి మనల్ని అవేకనింగ్ చేసుకోవడం, అంటే జాగృతి చేసుకోవడం అనమాట. సో ఆ మెంటాలిటీలోకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ. ఇక మెచ్యూరిటీ నెంబర్ 8 అండి. మెచ్యూరిటీ నెంబర్ 8ని మనం పవర్ అచీవర్ నెంబర్ అంటారు. అంటే వీళ్ళకి అసలు ఎలా ఉంటుంది అంటే మ్యాసివ్ సక్సెస్ అండి, పిచ్చ రికగ్నైజేషన్, పిచ్చ అథారిటీ. చూడండి, ఒక్కసారిగా యూట్యూబ్లో కొంతమంది సడన్ ఫేమస్ అయిపోతుంటారు, సడన్ గ్రోత్ అయిపోతూ ఉంటారు ఆఫ్టర్ 35. చూడండి, చాలామంది వంటలు కానివ్వండి దాంట్లో తింటారు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి మెచ్యూరిటీ నెంబర్ 8 అనేటువంటిది యాక్టివేషన్లోకి వచ్చేసింది. అలానే మీరు బిజినెస్గా, మనీ హ్యాండ్లింగ్ చేయడంలో, పబ్లిక్ లీడర్షిప్గా వైపు కూడా బాగా మొగ్గు చూపుతారండి. ఇది ఒక ప్రాక్టికల్ లెగసీ బిల్డింగ్ స్టేజ్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా కూడా ఎవరైతే మెచ్యూరిటీ నెంబర్స్ ఉన్నారో దాన్ని యాక్టివేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మెచ్యూరిటీ నెంబర్ 9 అండి, దీన్ని వైజ్ హ్యూమానిజేషన్ నెంబర్ అంటారు. అంటే మీలో హ్యుమానిటీ వైపు ఉన్నటువంటి లవ్, హ్యుమానిటీ వైపు ఉన్నటువంటి కైండ్నెస్, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయండి. ఇది కంప్లీట్ కర్మ బ్యాలెన్సింగ్ నెంబర్ అంటారు ఈ మెచ్యూరిటీ నెంబర్ 5ని. దీన్ని మీరు మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసేటువంటి పొజిషన్ ఉంటారండి. మిమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యి 10 మంది మోటివేషన్లోకి వచ్చేటువంటి స్టేజ్లో మిమ్మల్ని వచ్చేటువంటి నెంబరే
ఈ సంబంధించినటువంటి మెచ్యూరిటీ నెంబర్ 9 అనమాట. సో మెచ్యూరిటీ 9 నెంబర్ 1 నుంచి 9 వరకు తెలుసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ నెంబర్ల గురించి తెలుసుకుందాం. మాస్టర్ నెంబర్లోకి వెళ్ళే ముందు అసలు ఈ మెచ్యూరిటీ నెంబర్ అనేటువంటిది మీ రిలేషన్షిప్ మీద ఎలా ఉంటుంది చూసుకుందాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సనల్ లైఫ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపించింది. మీది ఫర్ ఎగ్జాంపుల్ మీది మెచ్యూరిటీ నెంబర్ అనేటువంటిది 5 అనుకుంటే కనుక నేను చెప్పే కదా ఇందాక అడ్వెంచరస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారండి. అంటే కన్జర్వేటివ్గా ఉండేటువంటి పార్ట్నర్స్ ఉంటే కనుక వాళ్ళకి మీకు మధ్య కొంచెం గొడవలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదే మీ మెచ్యూరిటీ నెంబర్ 6 అనుకోండి, ఫ్యామిలీ వైపు లవ్ వైపు అట్రాక్ట్ అవుతారు, ఒక స్టేబుల్ రిలేషన్ కావాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రూలింగ్ నెంబర్ 7 వాళ్ళకి తీసుకుందాం అనుకోండి. రూలింగ్ నెంబర్ 7 వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే రూలింగ్ నెంబర్ 7 వాళ్ళు ఒక రిలేషన్తో ఉండాలనుకోరండి. వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వేరే వాటి గురించి డిటాచ్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదే రూలింగ్ నెంబర్ 7 వాళ్ళకి సంబంధించినటువంటి మెచ్యూరిటీ నెంబర్ 6 వచ్చింది అనుకోండి, ఆఫ్టర్ 35-40 ఇయర్స్ తర్వాత అప్పటి వరకు లేనటువంటి డిటాచ్మెంట్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీ వైపు వచ్చేసింది. ఫ్యామిలీ వైపు ప్రేమను చూపిస్తూ ఉంటారు, ఫ్యామిలీ మీద స్టెబిలిటీ చూపిస్తూ ఉంటారు, అట్లా ఉంటుంది అనమాట. అదే మెచ్యూరిటీ నెంబర్ 7 వచ్చింది అనుకోండి, మెచ్యూరిటీ నెంబర్ 7 వచ్చినప్పుడు స్పిరిచువల్ కంపానియన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే నేను స్పిరిచువల్గా ఎదగగాలి, నాకు ఒక స్పిరిచువల్ పార్ట్నర్ కావాలి, ఇలా ఉండిద్ది అనమాట. సో ఈ మెచ్యూరిటీ నెంబర్స్ మీది, మీ వైఫ్ది, మీ పిల్లలది అందరినీ క్యాలిక్యులేషన్ చేసుకోండి. దానికి అనుగుణంగా మీరు అటువైపు అడుగులు వేయండి. ఖచ్చితంగా లైఫ్లో హ్యాపీ ఫ్యామిలీగా మంచి హ్యాపీ లైఫ్ అనేటువంటిది లీడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుందండి. ఇక మెచ్యూరిటీ నెంబర్ అనేటువంటిది కెరీర్ గైడెన్స్గా చూసుకుంటే కనుక మెచ్యూరిటీ నెంబర్ 1ని ఎంటర్ప్రెన్యూర్ నెంబరు, లీడర్ నెంబర్ అంటారండి. మెచ్యూరిటీ నెంబర్ 3ని కంటెంట్ క్రియేటరు, ఆర్టిస్టిక్గా వెళ్ళొచ్చు. మెచ్యూరిటీ నెంబర్ 4 వచ్చే కనుక ఆర్కిటెక్ట్గా, సిస్టమ్ బిల్డర్స్గా ఇలా వెళ్ళొచ్చు. మెచ్యూరిటీ నెంబర్ 5 వస్తే కనుక ట్రావెలర్ రిలేటెడ్ డైనమిక్ ఫీల్డ్స్ వెళ్ళచ్చు. మెచ్యూరిటీ నెంబర్ 6 వచ్చినప్పుడు మీరు ఈ లవ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్కి సంబంధించినటువంటి కెరీర్ కౌన్సిలర్గా వెళ్ళచ్చు. మెచ్యూరిటీ నెంబర్ 7 వచ్చినప్పుడు మంచి స్పిరిచువాలిటీలోకి వెళ్ళచ్చు, మెడిటేషన్, ధ్యానం ఇటువంటి వాటిని నేర్పించే వాళ్ళగా. మెచ్యూరిటీ నెంబర్ 8 వచ్చినప్పుడు సిఇఓగా, ఫైనాన్షియల్ కౌన్సిలర్గా, పొలిటీషియన్స్గా, మంచి ఫైనాన్షియల్స్గా వెళ్ళొచ్చండి. ఇక మెచ్యూరిటీ నెంబర్ 9 వచ్చే మంచి హీలర్స్గా, మంచి లైఫ్ కోచెస్గా, సోషల్ వర్కర్స్గా, ఇలాగా మంచి గైడ్గా వెళ్ళొచ్చండి. సో ఏజ్ 40 దగ్గర కెరీర్ ఫ్రస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి నాకు తెలిసి ఇది ఒక మీకు మంచి క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఇక ఇప్పుడు మనం మాస్టర్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. మాస్టర్ నెంబర్ 11 వస్తే కనుక దీన్ని ఎన్లైట్నింగ్ మెచ్యూర్ నెంబర్ అంటారు. అంటే మీరు ఒక విషయమే కాదండి, మీరు ఒక సాధించేటువంటి సాధకులు అంటారు చూసారా, అట్లా అవుతారండి. ఏజ్ 40+లో మీరు ప్రజల్ని ఇన్స్పైర్ చేసేటువంటి వర్డ్స్ ఉంటాయండి. మీ యొక్క ఇంట్యూషన్ పవర్, మీ యొక్క క్రియేటివిటీ అనేది సడన్గా పెరుగుతుంది. మీరు స్పిరిచువల్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో ఆ స్పిరిచువల్ మెసేజెస్ నెంబర్స్ అనేటువంటి మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి ఇక్కడ వార్నింగ్ ఏంటంటే ఎక్కువగా యాంగ్జైటీకి లోన్ అవుతూ ఉంటాం, ఓవర్ వీలింగ్ అయిపోతూ ఉంటాం, ఇలా ఉంటుందండి. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ ఈజ్ ద కీ. సో ఆ బ్యాలెన్స్ అనేటువంటిది జాగ్రత్తగా ఉండండి మీరు. ఇక మెచ్యూరిటీ నెంబర్ 22 అంటే దాన్ని మాస్టర్ బిల్డర్ నెంబర్ అంటామండి. మీకు ప్రాక్టికల్గా విజనరీ అనేటువంటి పెరుగుతుంది, మ్యాసివ్ ప్లాన్స్, హ్యూజ్ పొటెన్షియల్ అనేటువంటి ఎక్కువ అవుతుందండి. బిజినెస్, సర్వీస్ ఓరియంటెడ్, లార్జ్ స్కేల్ మిషన్స్లో ఇవన్నిట్లో కూడా పాసిబిలిటీ అవుతుందండి. అలానే మీరు సొసైటీని షేప్ చేయగలిగినటువంటి మంచి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. కాకపోతే భయము, ఫెయిల్యూర్స్, ప్రొఫెషనలిజం అనేటువంటి దాన్ని కొంచెం మీరు అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇక నెక్స్ట్ కనుక మెచ్యూరిటీ నెంబర్ 33 అండి. దీన్ని స్పిరిచువల్ టీచర్స్ నెంబర్ అంటామండి. అంటే ప్యూర్ సర్వీస్ ఎనర్జీ అంటారు. అంటే మీరు ఎన్లైట్మెంట్ జీవితంలో మిమ్మల్ని మీరు తెలుసుకోవటం, ఎదుటి వాళ్ళని ప్రేమించటం, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి బోధనలు టీచింగ్ చేయటం, జనాల్ని గైడ్ చేయటం, హీల్ చేయటం, అలానే ఎదుటి వాళ్ళ యొక్క జీవితాలని మార్చేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా అవుతాయండి. కాకపోతే ఏంటంటే ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువగా మీరు సాక్రిఫైస్ అనేటువంటి చేస్తుంటారు. కొంచెం దాన్ని కనుక తగ్గించి మీ జీవితంలో కొంచెం హ్యాపీనెస్ని, జాయ్ని మీరు యాడ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మంచి పాజిటివ్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. చూసారు కదా, మెచ్యూరిటీ నెంబర్ అనేటువంటిది మన లైఫ్లో వృద్ధిని, మన లైఫ్లో అబాండెన్స్ని, మన లైఫ్లో ప్రేమని ఎటువంటి పరిస్థితులు తీసుకెళ్తున్న నెంబర్ అండి. సో ఇది మన ఫ్యూచర్ సెల్ఫ్ రిప్రజెంటేషన్ లాంటి నెంబర్ అండి. ఇది మనకి ఫైన్ ట్యూన్ కనుక అయ్యి కనుక మనం ఉంటే కనుక మీ లైఫ్లో ఇది ఒక కరెక్ట్ డెసిషన్లోకి, లేదంటే కరెక్ట్
ఆ నెంబర్ ఏంటి అనేటువంటిది, మెచ్యూరిటీ నెంబర్ ఏంటి అనేటువంటిది కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అద్భుతమైనటువంటి వీడియోస్, కంటెంట్స్ ఖచ్చితంగా మన ఛానల్లోనే దొరుకుతాయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయొద్దు, పక్కన ఉన్నటువంటి గంట బెల్లని గట్టిగా ఒకసారి కొట్టండి. కొత్త కొత్త వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మొత్తం మీకు వస్తాయండి. నా ఛానల్ ఇంత అద్భుతంగా ఆదరించి, నన్ను ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.